ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అపూర్వాని చంపుదామని ఇలా కత్తి ఎత్తేలోగా అప్పుడే అక్కడికి గన్ పట్టుకుని శరత్ చంద్ర అయితే వస్తాడు. ఒరేయ్, నా అపూర్వాని వదలరా అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కేపీ రోజు నీ అపూర్వ నా చేతిలో చచ్చిపోతుంది అని ఇలా కత్తి ఎత్తేలోగా ఇక వెంటనే శరత్ చంద్ర షూట్ చేస్తాడు. ఇక షూట్ చేసిన వెంటనే ఆ బుల్లెట్ తగిలి కేపీ అయితే అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు. ఇక ఇది చూసిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మరో పక్కన భూమి, చెర్రి ఇంకా శారద అయితే గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ అయితే అడుగుతూ ఉంటాడు, ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు శారద చెప్తూ ఉంటుంది, ఆ శరత్ చంద్ర మీ నాన్నని చంపేశాడురా, మీ నాన్న చచ్చిపోయాడురా అని అయితే శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇది తెలిసి భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. మరో పక్కన శరత్ చంద్ర వాళ్ళ ఇంట్లో కేపీ మృతదేహం ముందు కూర్చుని ఇక మీరా, చెర్రి, తన కూతురు అందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఉంటారు. మరి కేపీని చంపినందుకు గగన్ ఏం చేయనున్నాడు? చెర్రీ, గగన్ కలిపి శరత్ చంద్రని చంపేయనున్నారా లేదా? ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.